ఉగాది అంటే అందరి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆ ఉగాది పచ్చడి తాగడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. రేపే ఉగాది కావటంతో ఇటు నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇటు షడ్రుచులకు సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నాను. మనము షడ్రుచుల్లో ఎక్కువగా ఇటు మామిడికాయలు కావచ్చు, ఇదే విధంగా వేప పువ్వు ఇవనేవి ఎక్కువగా వాడుతుంటాం. ఇంకోవైపు చింతపండు, బెల్లం బెల్లం ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇవి సంబంధించి ఎక్కువగా మొత్తం వీటికి సంబంధించి ఎక్కడ చూసినా మార్కెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో ఎక్కువగా ఇంట్లోనే మనకి ఇవన్నీ లభిస్తుంది. ఒకవైపు వేప పువ్వు కావచ్చు, మామిడికాయలు. ఇప్పుడు ఎక్కడ కూడా చెట్లు లేకపోవడం వల్ల మొత్తం కూడా మార్కెట్లోనే ఇవి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఉంటున్నాయి. ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వచ్చి ఈ మామిడికాయలు కావచ్చు, ఇవి మొత్తం షడ్రుచులకు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఈ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం కూడా ఎక్కడికెక్కడ కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. అటు గుడిమల్కాపూర్ కావచ్చు, ప్రతి చోట కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒకవైపు వేప పూలు కావచ్చు, మామిడికాయలతో మొత్తం ఎక్కడికెక్కడ షాప్స్ అన్ని కూడా వెలిసాయి. ఎక్కడికక్కడ ఇటు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల దగ్గర ఈ మొత్తం కూడా దర్శనమిస్తున్నారు. రేపే ఉగాది పర్వదినం కావటంతో ఎక్కువ మంది, చాలా మంది, ప్రతి తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మొత్తం కూడా మొత్తం 8 ఐటమ్స్ అనేటివి వాడుతుంటారు. ఆ 8 ఐటమ్స్ కి సంబంధించి ప్రతి షాప్ దగ్గర మనకు కనిపిస్తున్న ఒకవైపు చింతపండు కావచ్చు, బెల్లం, అదే విధంగా వేప పువ్వు, మామిడికాయలు, ఇంకోవైపు మామిడి ఆకులకు సంబంధించి వీటితోని మనం మొత్తం తోరణాలు కావచ్చు ఇవన్నీ కూడా చేసి ఉంటాం. సో దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా వేప పువ్వు కావచ్చు, మామిడి ఆకులు కావచ్చు మొత్తం కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి మొత్తం మార్కెట్ లో ఏ విధంగా ఉన్నది ఏంటి మొత్తం కూడా ఒకసారి మాట్లాడుదాము. సో ఈసారి ఉగాది సందర్భంగా ఏ విధంగా ఉంది మార్కెట్ లో సందడి? మార్కెట్ లో అసలు గిరాకే లేదు. అంటారు కిరాణా షాప్లలోనే తీసుకున్నాడు అవుతుంది. ఇంకా మేమేం తెచ్చుకొని కూడా అట్లనే మాలు పెట్టేసుకుంటున్నాము. అట్లా అంటే మొత్తం షడ్రుచుల వాడి మొత్తం 8 ఐటమ్స్ అమ్ముతారా? ఎట్లా? 8 ఐటమ్స్ అమ్ముతాము, 6 ఐటమ్స్ అమ్ముతాము. అన్ని మార్కెట్లకేంచే కొనుక్కొస్తాము. అట్లా మనం చిన్నప్పుడు ఎక్కువగా ఇంట్లోనే దొరుకుతుంటుండే, కానీ ఇప్పుడు మొత్తం చిన్నగా ఉన్నప్పుడు చెట్లలో తెంపుకుంటుండే. ఇప్పుడు అన్ని మార్కెట్ అయిపోతుంది. మామిడి సంచి ఇవన్నీ వేప పువ్వు అన్నీ అప్పుడు తెంపుకొచ్చి అమ్ముతుండే అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు అన్ని మార్కెట్లకైనా కొనుక్కొచ్చుకుంటుండే. అట్లా మాకు మొత్తం అన్ని కలిపి అమ్ముతున్నారా? వేరు వేరు ఐటమ్స్ ఎట్లా? ఎవరికి ఏది కావాలంటే అది అమ్ముతాం. అంత సెట్. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. సో రేట్లు ఎట్లా ఉన్నాయి? మామిడికాయలు కేజీ లెక్క అమ్ముతున్నారా? ఎట్లా కాయలు? ఒకటి 120 ఉంది. మాకు మార్కెట్ లో వచ్చిందే సంచి 5,000. ఇంకా మేము 120కి అమ్ముతా. 120 కూడా 50 రూపీస్కి 40 రూపీస్కి అడుగుతున్నారు. అట్లా ఇది వేప పువ్వు మినిమం 50 రూపీస్ ఇస్తాం. మామిడాకు కూడా 50 రూపీస్ వస్తుంది. చింతపండు పావు కేజీ 70 రూపీస్, బెల్లం 120 కేజీ, అట్లా హాఫ్ కేజీ 60 రూపీస్. లాస్ట్ టైం కూడా మీరు పెట్టారా? లాస్ట్ టైం కొంచెం 50% తక్కువ ఉండే, 50% ఎక్కువ పెరిగిపోయినాయి రేట్లు. గ్యాస్ రేటే పెరిగింది, ఈ రేట్లు పెరిగాయా? అట్లా ఇప్పుడు డల్ ఉందా? ఏ విధంగా ఉంది? సాయంత్రం ఇంకా పెరిగే ఏమో చూడాలి. కస్టమర్స్ బట్టి సేల్స్ అవుతాయి. మరి రేట్లు పెరిగాయి అంటారు, కస్టమర్లు ఏమంటున్నారు? అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అని అన్నట్టు చేస్తారు. ఇంకా వాళ్ళు అన్నట్టే మేము ఇవ్వాల్సి వస్తుంది. అంటే మాకు 5 రూపీస్ 10 రూపీస్ లాభం వస్తుంది. అప్పుడు 25 రూపీస్ 30 రూపీస్ లాభం వచ్చేది. అట్లా మీరు చేస్తారా ఇంటి దగ్గర పచ్చడి? చేస్తాం కానీ ఇప్పుడు చేస్తలేదు. అలా చేస్తాం. ఇంట్లో ప్రతి ఇంట్లో చేసేదే కదా, అది సంవత్సరానికి ఒకసారి. చేసుకోకపోతే ఎట్లా? చూసుకోవచ్చు, ప్రతి తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉగాది నాడున ఈ ఉగాది పచ్చడి అనేది చేస్తుంటే మొత్తం షడ్రుచులకు సంబంధించి మొత్తం కూడా ఈ పచ్చడి అనేది తయారు చేస్తూ ఉంటారు. ఇటు చింతపండు కావచ్చు, బెల్లం, మామిడికాయలు, అదేవిధంగా వేప పువ్వు అనేది ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. వేసి ఈ పచ్చడి అనేది చేస్తూ ఉంటారు. దీంతో ఎక్కడ ఏ మార్కెట్లో చూసినా కూడా ఒకవైపు దీనికి షడ్రుచులకు సంబంధించిన ఐటమ్స్ మాత్రం కనిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి రేట్లు పెరిగాయి. ఈసారి ఒకవైపు ఇవి ఎక్కడ కూడా దొరకటంలో, ఒకవైపు ఇటు రైతులకు కావచ్చు మొత్తం కూడా అకాల వర్షాల కారణంగా ఈసారి అవి ఐటమ్స్ అనేవి రాకపోవడంతో ఈసారి రేట్లు పెరిగాయి. దీంతో కస్టమర్లు కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు. కానీ ఈసారి ఎక్కడ చూసిన గతంతో పోల్చుకుంటే ఈసారి ఒకవైపు కస్టమర్లు కావచ్చు మొత్తం కూడా ఈసారి పెరిగేందుకు కూడా అవకాశం ఉందంటూ కూడా గతంతో పోల్చుకుని ఈసారి రేట్లు పెరిగాయి. ఎక్కడ చూసినా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఒకవైపు మొత్తం కూడా మార్కెట్లో మాత్రం ఇటు షడ్రుచులకు సంబంధించినటువంటి ఉగాదికి సంబంధించినటువంటి ఐటమ్స్ మాత్రం ప్రస్తుతం సందడి చేసింది. ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప, హైదరాబాద్.